రక్షణ రంగంలో భారత్ మరో కీలకమైనటువంటి ముందడుగు వేసింది. అదేంటంటే భారత్ రష్యా సంయుక్తంగా కలిపి తయారు చేసినటువంటి బ్రహ్మోస్ క్షిపణిని కొనుగోలు చేయడానికి మరొక దేశం ముందుకు వచ్చింది. అదే ఇండోనేషియా. ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం కంట్రీగా మనం చెప్పుకోవచ్చు ఇండోనేషియాని. ఫిలిప్పీన్స్ ఇప్పటికే బ్రహ్మోస్ను కొనుగోలు చేసింది. ఇప్పుడు ఇండోనేషియా రెండవ దేశం కాబోతోంది. దీంతో మనకు అర్థమవుతోంది మనం తయారు చేస్తున్నటువంటి డిఫెన్స్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఎలా పెరుగుతుందో. మరోపక్క చైనా తయారు చేస్తున్నటువంటి డిఫెన్స్ ఉత్పత్తులకు చైనా డిఫెన్స్ మార్కెట్ పడిపోతోంది. పర్టికులర్గా ఆపరేషన్ సింధూర్లో చైనా వెపన్స్ లేదా మిసైల్ సిస్టమ్, ఈ రక్షణ వ్యవస్థ ఏ విధంగా ఫెయిల్ అయిందో ప్రపంచం మొత్తం చూసింది. మన ఉత్పత్తులకు, భారత ఉత్పత్తులకు, డిఫెన్స్ ప్రోడక్ట్లకు గిరాకీ పెరుగుతోంది, చైనా ఉత్పత్తులకు డిమాండ్ తగ్గుతోంది. సో కమింగ్ టు దిస్ పాయింట్, ఈ ఒప్పందం ఇండోనేషియా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ బ్రహ్మోస్ ని కొనుగోలు చేయడానికి అత్యాధునికమైనటువంటి సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ఇది కొనుగోలు చేయడానికి ఇండోనేషియా అంగీకారం తెలిపింది. ఈ ఒప్పందం విలువ సుమారుగా $200 మిలియన్ నుంచి $450 మిలియన్ మధ్య ఉండొచ్చు. ఎందుకంటే గవర్నమెంట్స్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. డీల్ విలువ అనౌన్స్ చేయలేదు, కానీ డీల్ అఫీషియల్ గా కుదిరిపోయింది. అంటే సుమారుగా మన కరెన్సీలో చెప్పుకోవాలంటే 1600 కోట్ల నుంచి 3800 కోట్ల రూపాయల వరకు ఉంటుందనేటువంటిది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట. అయితే ముందుగా ఇండోనేషియా కొనుగోలు చేయబోయేది బ్రహ్మోస్ కోస్టల్ డిఫెన్స్ బ్యాటరీని కొనేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. దీంట్లో మొబైల్ లాంచర్లు ఉంటాయి, మిసైళ్లు, రాడార్ సిస్టమ్స్, కమాండ్ కంట్రోల్ వాహనాలు, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయని చెప్తున్నారు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇండోనేషియా ఎందుకు బ్రహ్మోస్ మిసైల్ ను కొనుగోలు చేయాలనుకుంటోంది అంటే చాలా కారణం ఉంది. ఇండోనేషియా గానీ, ఫిలిప్పీన్స్ గానీ చైనాతో ఈ రెండు దేశాలకు థ్రెట్ ఉంది. ఎస్, చైనాతో థ్రెట్ ఉంది. చైనా విస్తరణ కాంక్ష మనకు తెలిసినటువంటి విషయమే. చైనాతో థ్రెట్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు రెండు పర్పజులు నెరవేరుతున్నాయి. ఒకటి, మన వ్యాపారం జరుగుతోంది, మన డిఫెన్స్ ఉత్పత్తులను విదేశాలు కొంటున్నాయి. అండ్ మనం ఎవరికి అమ్ముతున్నాం? చైనా శత్రువులకి మనం అమ్ముతాం. కాబట్టి రెండు పర్పజులు ఇక్కడ నెరవేరినట్టుగా మన వ్యాపారం జరుగుతుంది. రెండు, చైనాని కూడా మనం కౌంటర్ చేస్తున్నాం. సో ఆ విధంగా మనం భారత్ సక్సెస్ అయిందని చెప్పాలి. ఇండోనేషియా ఎందుకు కొంటోంది అంటే, దాదాపుగా 17,000కు పైగా దీవులు సమూహమే ఇండోనేషియా. కాబట్టి అక్కడ మ్యారిటైమ్ సెక్యూరిటీ, సముద్ర మార్గాలని, సముద్ర భద్రత వారికి చాలా చాలా కీలకమైనటువంటిది. అందుకనే ఈ బ్రహ్మోస్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని చెప్పి ఇండోనేషియా భావిస్తోంది. ఎందుకంటే దీని స్పీడ్ ఎలా ఉంటుందంటే మ్యాక్ 3, అంటే ధ్వని కంటే 3 రెట్లు వేగంతో ప్రయాణించగల కెపాసిటీ, క్యాలిబర్ ఈ బ్రహ్మోస్ మిసైల్కు ఉంది. ఈ డీల్ అఫీషియల్ గా కన్ఫర్మ్ కూడా అయిపోయింది. కాబట్టి దాదాపుగా 290 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టార్గెట్స్ ని క్షణాల్లో ఇది కొట్టేయగలదు. అది బ్రహ్మోస్ కెపాసిటీ. ఇందాక నేను చెప్పినట్టుగా రష్యా మనం కలిసి జాయింట్గా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇప్పటికే ఫిలిప్పీన్స్ కొనుగోలు చేసింది. భవిష్యత్తులో మరిన్ని దేశాలు దీన్ని కొనడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. వియత్నాం, థాయిలాండ్, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఇప్పటికే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించాయి. మొన్న దుబాయ్లో జరిగినటువంటి ఎయిర్ షోలో కూడా చాలా ఎంక్వైరీస్ వచ్చాయి వీటిని కొనుగోలు చేయడానికి. సో మరిన్ని దేశాలు బ్రహ్మోస్ కొనడానికి క్యూ లైన్లో నిలిచినట్టుగా మనకు కనబడుతుంది. హ్యాట్స్ ఆఫ్ టు అవర్ సైంటిస్ట్స్.